నేను మీకు ప్రీవియస్ వీడియోలో లైనక్స్ ఏదైతే ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశానో దానిలో నేను మీకు యూజర్స్ అండ్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ విధంగా యూజర్స్ని క్రియేట్ చేస్తాం, ఏ విధంగా యూజర్స్ని గ్రూప్లో యాడ్ చేస్తాం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం పర్మిషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఏ పర్మిషన్స్ ఏంటి అని కంప్లీట్గా అయితే చెప్తూ ఉంటాను. సో ఇక్కడ నేను విజువల్ ఏదైతే విఎం మొత్తం అదైతే ఓపెన్ చేసుకున్నాను. సో విజువల్ స్టూడియో కూడా జస్ట్ ఎందుకంటే జావా స్క్రిప్ట్ సిరీస్ మనకు అవుతుంది కదా. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా చెక్అవుట్ చేయడం అయితే మర్చిపోకండి జావా స్క్రిప్ట్ సిరీస్లో ఒక వీడియోస్, ఓకేనా. సో ఫస్ట్ మనకి పర్మిషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి లినక్స్లో. సో ఏంటంటే అన్న ఆ పర్మిషన్స్ అన్నట్లయితే వన్ ఈజ్ రీడ్ పర్మిషన్, వన్ ఈజ్ రైట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఓకే, సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్కి మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్ మనం యూస్ చేస్తుంటాం. సో ఆల్రెడీ ఆ కమాండ్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే మనం బేసిక్ కమాండ్స్ చెప్పానో సో ఆ వీడియోస్లో అయితే నేను చెప్పాను కమాండ్స్ ఏమేమి ఎయిట్ యూస్ చేస్తామని చెప్పేసి. సో ఒకసారి నేను ఇక్కడ ఏదైతే వర్చువల్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత ఆ కమాండ్స్ ఒక్కొక్కటిగా మీకు రాసి అయితే చూపిస్తాను. సో దెన్ మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది అనమాట. ఈలోపు మాత్రం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి మాత్రం వీడియోస్ షేర్ చేస్తుండండి. సో 3 కమాండ్స్ గుర్తుపెట్టుకొని, వన్ ఈజ్ రీడ్ మోడ్, రైట్ రీడ్ కమాండ్ రీడ్ కమాండ్ అట్ ది సేమ్ టైం రైట్ పర్మిషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కమాండ్ అంటున్నాను పర్మిషన్ అనమాట. థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. సో ఈ 3 పర్మిషన్స్ మనం రీడ్ అంటే ఆర్తో డినోట్ చేస్తాం, రైట్ అంటే మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాం అండ్ ఎగ్జిక్యూట్ అంటే మనం దేంతో డినోట్ చేస్తామంటే ఈతో కాదు ఎక్స్తో డినోట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇవి ఇప్పుడు మీరు గుర్తుకొచ్చుకోండి. తర్వాత ఏదైతే మన వర్చువల్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా, సో ఓపెన్ అయిన తర్వాత నేనైతే 3 డిఫరెంట్ పర్మిషన్స్ కూడా నేను రాసి చూపిస్తాను. అంటే ఒక ఫోల్డర్ మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక ఫైల్ మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, రీడ్ అండ్ రైట్ కమాండ్స్ అయితే నేను చేసి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ నాకు ఏదైతే మనకు వర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది, సింపుల్గా నేను ఏం చేస్తాను ఇక్కడ జస్ట్ ఒక ఏదైతే కోమా బన్ ఉందో దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తాను, ఓకేనా. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, సో ఇవన్నిటిని రిమూవ్ చేసేద్దాం. ఓకే, డిలీట్ ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏదైతే పర్మిషన్ ఉందో ఫస్ట్ పర్మిషన్స్ చెప్తాను. పర్మిషన్స్ ఏంటండి, రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అదర్ 3 పర్మిషన్స్. ఓకే, దీన్ని ఫైల్ మీద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, అట్ ది సేమ్ టైం ఏ విధంగా ఫోల్డర్ మీద తిరిగి ఇంప్లిమెంట్ చేస్తాం ఇదైతే చెప్తాను. ఫస్ట్ రీడ్ కమాండ్. సో రీడ్ కమాండ్ మనం రీడ్ పర్మిషన్. సో రీడ్ పర్మిషన్ మనం ఏ విధంగా ఫైల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్లయితే యూజింగ్ క్యాట్, రైట్. సో క్యాట్ మనం ఇచ్చినట్టు ఇలా ఫైల్లో ఇస్తే మనకైతే వస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఫోల్డర్ మీద ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం, యూజింగ్ ఎల్ఎస్ అంటే లిస్ట్ షో. అట్ ది సేమ్ టైం దీని తర్వాత రైట్ అనమాట. రైట్ పర్మిషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఫైల్లో మనం రాయాలంటే ఏం చేస్తాం, సింపుల్గా క్యాట్ గ్రేటర్ దాన్ అనేస్తాం, రైట్. అంతే కదా, క్యాట్ గ్రేటర్ దాన్ అండ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత మనం డేటాస్ అయితే మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన ఫోల్డర్లో మనం ఏ విధంగా రాస్తాం, యూజింగ్ ఎంకేడిఐఆర్ అంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం కానీ, సో ఒక ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం యూజింగ్ ఎంకేడిఐఆర్ అండ్ ఆర్ఎండిఐఆర్ ఫర్ రిమూవింగ్ ద పర్టికులర్ ఫోల్డర్ అనమాట, ఓకేనా. సో ఇది మనం రైట్ అనేది ఎంకేడిఐఆర్ అండ్ ఆర్ఎండిఐఆర్ ఒక ఫోల్డర్లో మనం కమాండ్స్ అయితే యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూట్. సో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం, సో మనకి ఫైల్ మీద ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్నింగ్ అనేది మనం వాడతాం అనమాట. రన్నింగ్ కమాండ్ మనం వాడతాం. అదే మన ఫోల్డర్ మీద మనకి ఏదైతే ఎగ్జిక్యూట్ కమాండ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సింపుల్గా సిడి ఫర్ ఏంటి, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళడం కానీ లేదంటే ఫోల్డర్ లోపల నుంచి ఆ పర్టికులర్ బయటకు రావడం కానీ మనం డిపెండ్స్ అప్పుడు మనం //history మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ పర్టికులర్ పాత్ తీసినట్టయితే మనం అయితే అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సో ఇదనమాట మనకి 3 డిఫరెంట్ కమాండ్స్. వన్ ఈజ్ రీడ్, వన్ ఈజ్ రైట్ అండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూట్. కమాండ్స్ కాదు పర్మిషన్, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఇక్కడ రీడ్ ఈక్వల్స్ టు నెంబర్ 4. ఓకే, రీడ్కి నెంబర్ 4 మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఫర్ రైట్, సో రైట్కి అయితే ఈక్వల్స్ టు 2 అండ్ ఎగ్జిక్యూట్కి అయితే 1 అనమాట. ఏంటా 3 2 1 4 2 1 ఏంటి బేసిక్గా ఇప్పుడు చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. సో మీరు సపోజ్ ఈ 3 పర్మిషన్స్ కూడా ఒక పర్టికులర్ ఫైల్కి కానీ ఒక పర్టికులర్ ఫోల్డర్కి ఇవ్వాలనుకున్నాను. సపోజ్ RWX. సో RWX అని మీరు అవ్వచ్చు, లేదా అనుకో ఈక్వల్స్ టు లైక్ మీరు RWX ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్ ఇవ్వచ్చు. సో దట్ ఆ పర్టికులర్ పర్మిషన్స్ అన్నీ దానికి అప్లై అవుతాయి. లేదు అంటే మీరు సింపుల్గా 7 అని నెంబర్ ఇవ్వచ్చు అనమాట. బికాస్ హియర్ 4 + 2 + 1 స్టాండ్స్ ఫర్ 7. ఓకే, సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందన్న, ఈ విధంగా ఇవ్వచ్చు. కానీ మనం ఏ విధంగా మనం చేంజ్ చేస్తాం దాన్ని అన్నట్లయితే సింపుల్గా CH mod అండ్ హైఫెన్. మీకు సపోజ్ 2 ఇవ్వాలనుకున్నారు పర్మిషన్స్. ఓకే, సో దానికోసం ఇలా మీరు సింపుల్గా రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలనుకోండి. సో RX. ఓకే, RX పర్మిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నా, ఒక ఫైల్
ఒక ఫైల్కి ఇవ్వాలనుకుంటున్నారు. లేదు అంటే మీరు ఈ విధంగా రాయొచ్చు, CHMOD అండ్ R it stands for ఏంటి 4 అండ్ execute stands for ఏంటి 1. సో సింపుల్గా ఫైల్ అండ్ ఫైల్ నేమ్. సో ఈ విధంగా కూడా అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి నేనైతే మీకు టర్మినల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. రైట్ క్లిక్ అండ్ ఇక్కడ నేను టర్మినల్ ఓపెన్ చేశాను. టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏదైతే మనకి యూజర్ ఉందో యూజర్ స్విచ్ చేస్తాను రూట్కి అనమాట. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ నేను ఇలా ఇచ్చేస్తాను, ఎంటర్. సో నేను ఎక్కడికి వచ్చాను, ఒక రూట్ యూజర్లోకి వచ్చేసాను. సో CD ఇక్కడ ఏం వేస్తాను, డెస్క్టాప్ అని వేస్తాను. ఓకే, సింపుల్గా నేను LL అంటే లాంగ్ లిస్ట్ లేదా మీరు లిస్ట్ షో మైనస్ లిస్ట్ కొట్టినా మీకు అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ టోటల్గా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 8 ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ డినోట్స్ ఫర్ డైరెక్టరీ, ఇక్కడ ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో డినోట్స్ ఫర్ డైరెక్టరీ, ఇక్కడ హైఫెన్ ఏదైతే ఉందో దట్ డినోట్స్ ఫర్ ఒక ఫైల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, (1) is on file అండ్ కమాండ్ is a file. సో ఇక్కడ మైనస్ అంటే హైఫెన్ ఏదైతే ఉందో అది మనకి ఫైల్ డినోట్ చేస్తుంది. D అనేది మనకి డైరెక్టరీని అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పటివరకు అర్థమైంది. సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి RWX, ఇక్కడ ఏమున్నాయి మనకి పర్మిషన్స్, RWX, RX. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను RWX. సో RWX మనం RWX ఆల్రెడీ చెప్పాను, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. అట్ ది సేమ్ టైం R-X అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, R-W అంటే రీడ్ అండ్ రైట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పర్మిషన్ దేనికి అప్లై అవుతాయి అని అన్నట్లయితే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 3 ఏదైతే ఉన్నాయో RWX, ఇది పర్మిషన్ ఆఫ్ ద ఓనర్, ఏదైతే ఈ సిస్టమ్ ఓనర్ ఉంటాడో ఆర్కి అప్లికేబుల్ అవుతాయి అనమాట. RWX ఏదైతే ఫస్ట్ 3 ఉన్నాయో అవి ఎవరికి అప్లై అవుతాయి, ఒక ఓనర్కి అప్లై అవుతాయి. ఓకే, ఒక యూజర్ అనేవాడు ఓనర్కి అప్లై అవుతుంది. సెకండ్ ఏదైతే RWX ఉందో ఇది ఎవరికి అప్లై అవుతుంది అంటే ఒక గ్రూప్ ఓనర్కి అప్లై అవుతాయి. దేనికి, ఇది ఒక గ్రూప్ ఓనర్కి అప్లై అవుతాయి. అండ్ ఇది RX ఏదైతే ఉందో ఇది నార్మల్ ఏదైతే రెస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటి, మనం ఏదైతే ఒక పర్టికులర్ దీన్ని మాడిఫై చేయాలన్నా మనమైతే రీడ్ కమాండ్ ఇవ్వాలన్నా రైట్ కమాండ్ ఇవ్వాలన్నా సింపుల్గా అయితే మనమైతే ఇచ్చేవచ్చు అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఏదైతే (1) ఉందో దీన్ని నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఓకే, సింపుల్గా ఏమిస్తాను, chmod. సో ఇదంతా క్లియర్ చేస్తా. సో CHMOD అండ్ నేను RWX ఏంటి RWX మూడింటిని కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నాను. (1కి ఎంటర్ ఇచ్చాను. సో ఏమిస్తుంది, ఈజ్ అ ఇన్వాలిడ్ కమాండ్ అని వస్తుంది. సో మనం ఒక ఫైల్కి పర్మిషన్స్ చేంజ్ చేయాలన్నా, ఒక ఫోల్డర్ పర్మిషన్స్ చేంజ్ చేయాలని సింపుల్గా మనం 3 times అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. లైక్ CHMOD అండ్ నేను ఏదైతే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 3 చేంజ్ చేస్తాను కాబట్టి 777 అంటే 3 times ఇస్తాను. లైక్ RWX అంటే RWX 3 times ఇవ్వాలి అనమాట. అండ్ దాని తర్వాత ఫైల్ నేమ్ అనమాట, ఎంటర్. సో ఇప్పుడు నేను చూస్తాను, LS ఇస్తా. సో LL ఇస్తాం. ఓకే, లిస్ట్ షో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే (1కి ఇక్కడ ఏ పర్మిషన్ ఉందా, RW ఇలా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ దీనికి వచ్చేసింది. సో అండ్ ఇక్కడికి కలర్ ఏంటండి మనకి గ్రీన్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సపోజ్ మీరు అదే ఇక్కడ యూజర్ కావాలంటే యూజర్కి ఇవ్వచ్చు. సో ఇదనమాట కంప్లీట్ వీడియో. ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ 3 పర్మిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్లో అయితే మీ ముందు ఉంటాను. అప్పుడు మరి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.